దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 29. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి యొక్క నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 23 నుండి 30 అధ్యాయములు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీటి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనిడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. 25వ కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టువారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నా ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపం బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమించుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను విమోచింపుము. 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము. నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను.
పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయును. వేషధారులతో పొందు చేయును. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయును. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము. నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమాజములలో యెహోవాను స్తుతించెదను. 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటన నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడెదను. యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము. కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రొక్కు వారును నా మీదకు లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమును నేను యెహోవా దయను పొందుదు. నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. 28వ కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. 29వ కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించిడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించిడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించిడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరిచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలను ఈన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను.
యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. 30వ కీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా, భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమును అనుకుంటుని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందిందిని. యెహోవా, నీకే మొరపెట్టుతిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించే సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడవు నాయన, యోగ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నీవే తండ్రి. అయ్యా తండ్రి నాయన, ఉదయకాలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీకు వందనాలు. తెలివి, జ్ఞానం, వివేచన, ఆలోచన మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నాయన. నీకు వందనాలు. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ కృపాసనం వద్దకు వచ్చి నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాలపై నాయన, మా పరిస్థితులపై నీ కృప కలుగునుగాక. అయ్యా, వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిపై నీ కృప కలుగునుగాక. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. సేవకురాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి ప్రభా. నీ చిత్తం వారి జీవితాల్లో జరిగించమని వేడుకొంచున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. నీ చిత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. ఇశ్రాయేల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి అయ్యా. 150 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించు నాయన. వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా యేసు నామముల స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామములు తగిన సమయంలో జవాబు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ చిత్తమే నాయన మా దేశంలో జరగాలి ప్రభా. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామములో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందున నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.